సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. నాకు నష్టం వచ్చింది సార్. ఇది పరిస్థితి. అడ్మాంట్ కంపెనీ నాటుకునే ఇది నష్టం వచ్చింది సార్. నాకు ఏదైనా పరిష్కారం చెప్పండి. సగం కంకి తీసింది. ఇది సార్ నా పరిష్కారం. 8 ఎకరాలు వేసుకునే పొలం గుర్తు తీసుకునే నాకు అంగవైకల్యం ఉంది. ఇది సార్ నా పరిస్థితి. గోమూర్లో సార్, సెంటర్లో బిల్లు ఉంది, అన్నీ ఉన్నాయి సార్. అల్లగడ్డలో సార్. నకిలీ విత్తనాలు ఇచ్చినారు. 8 ఎకరాలకు చేసుకునే సార్. ఇది సార్ 6 లక్షలు పెట్టుబడి అయింది. ఇది సార్. నా పేరు మల్లేశ్వరి సార్. నాది సిద్ధపల్లె. నేను చిన్నకందుకూరులో పొలం గుత్తకు తీసుకునే సార్ 10 ఎకరాలు. దాంట్లో 8 ఎకరాలు మొక్కజొన్న నాటుకునే అడ్వాంట్ మంచి కంపెనీ అని పేరైన కంపెనీ అని తీసుకున్నాను సార్. దాంట్లో నకిలీ విత్తనాలు ఇచ్చారు. ఒక్క కంకిలో సగానికి గింజలు పట్టి ఒక కంకి ఉరుగు పట్టలేదు సార్. వాళ్ళు ఇప్పుడు 3 రోజులు 4 రోజులు అవుతాను సార్. ప్రెజర్ పెడుతుంటే ఈ పొద్దు చేను కాడికి వచ్చారు. దానికి పరిష్కారం ఏం చెప్తారో చెప్పమండి సార్. ఆలగడ్డ సార్, గోమర్లో తెచ్చుకున్నాం సార్. మా ఆయన లాంగుడు నమ్మకమైన కంపెనీ అని తెచ్చుకున్నాం సార్. అది ఇట్లా జరిగింది సార్. ఎకరాకు 9 మూటలు పెట్టుబడి పెట్టినాం సార్. గుత్త 18,000 కట్టినాం. మొత్తం 6 లక్షలు గుత్త పెట్టుబడి వచ్చింది సార్. మా పరిస్థితి ఏంది సార్? పట్టలే కదా. బిల్లు ఇచ్చినాము, గవర్నమెంట్ తరఫు నుంచి మీకు బిల్లు ఇచ్చినాము. ఓకే, బిల్లు ఇచ్చినాము. మీకు ఏమన్నా సమస్య ఉంటే ఒకవేళ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సార్ కూడా కలవండి. ఓకే, లేదు అంటే మీరు ఒక 2 days ఆఫీస్ కంపెనీ వాళ్ళు కూడా రావాలంటే వస్తాను. మీరు ఒకవేళ పిలిపి 2-3 days ఆగాలంటే పిలిపిస్తాం. ఖచ్చితంగా రావాలి. 5-6 మంది రైతులు ఉన్నారు. అదొక్కడే కాదు, నిన్న కూడా అది వాళ్ళు చెప్తారు, మనం చెప్పకూడదు. వాళ్ళు చెప్తారు, మన ఎంతనే అమ్మడం వరకే. వాళ్ళు వస్తారు, వాళ్ళు మీరు చెప్పాలి. మీ కాడ బిల్లు ఉంది కదా, మీ కాడ బిల్లు ఉంది కదా, బిల్లు ఉంది. ఒకవేళ ఏం సమస్య కూడా సార్ కలవండి చెప్తారు. అంటే ఇప్పుడు ఏ సార్ సార్ అంటే వాళ్ళకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? మాకు ఎందుకంటే లైసెన్స్ ఉంటాయి. మీరు నకిలీ విత్తనాలు అన్నారు కదా, మేము నకిలీ విత్తనాలు కాదని మేము లైసెన్స్ ఉంది, మేము అది ఉంటేనే అమ్మేది, లేకపోతే అమ్మం. ఏదున్నా కూడా వాళ్ళ దాన్ని వెళ్ళాలి. ఏదున్నా కూడా వాళ్ళ దాన్ని వెళ్ళాలి. నా సపోర్ట్ కూడా రైతుకే. నేనేమంటున్నాను అంటే మీరు అక్కడ పోయి కలిస్తే ఇంకా బాగుంటుందని చెప్తుంది సార్. వ్యవసాయ శాఖ అధికార ఆధారంగా మనం వెళ్ళాలి. రైట్, ఓకే. ఒక మీడియా వస్తే మీడియా మీద ప్రైవేట్ చేసేస్తావా? అంటే భయపడిస్తారా? మీరు అంటున్నారు, మీరు ఒరిజినల్ మీరు అంటున్నారు, మేము అంటున్నాము. దాని పరిశ్రమలు దొరకాలి, నష్టపరిహారం దొరకాలి. వాళ్ళు వీళ్ళ వాళ్ళు పురుగుల మంది అయి చచ్చిపోతారు. దానికి రెస్పాన్సిబిలిటీ కంపెనీ వాళ్ళు కూడా 5 వాళ్ళు వస్తారు. మీరు గట్టి ప్రేయర్ చెప్పాలి. చాలా ఇబ్బంది పడతారు. చూసుకోండి, దీన్ని లాగా పెట్రోల్ ఇచ్చి కాల్చుతా కలుతాం. డిపార్ట్మెంట్ తెలియజేయాలి.